హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఈ సమ్మర్లో మనకి శరీరానికి మేలు చేసి మంచి కూలింగ్ ఎఫెక్ట్ని ఇవ్వటమే కాకుండా మన జుట్టుకి, చర్మానికి, అందానికి ఉపయోగపడే బెస్ట్ సమ్మర్ డ్రింక్స్ అనేవి ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. వీడియో ఎక్కడో కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ డ్రింక్స్ అన్నీ కూడా మనం ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ ఖర్చుతోనే చేసేసుకోవచ్చండి. బయట మనకి మార్కెట్లో ఇవే డ్రింక్స్ అనేవి చాలా ఎక్కువ కాస్ట్కి సేల్ చేస్తూ ఉన్నారు కదా, అలాంటివన్నీ కూడా మనము ఈజీగా చాలా తక్కువ ఖర్చులో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఈ 3 రకాల డ్రింక్స్ అనేవి మన అందానికే కాకుండా మన చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ డ్రింక్స్ ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా మనము ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనకి చియా సీడ్స్ అంటారు కదా, లేదంటే సబ్జా గింజలు, ఈ రెండిట్లో ఏవైనా సరే తీసుకోవచ్చండి. ఇవి మనము ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక 2 స్పూన్ల వరకు వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటే ఒక పావు గంటలోని ఇవి నానిపోతాయి. తర్వాత ఒక కీరాని తీసుకుని శుభ్రంగా కడిగి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్కను పైపొట్టు తీసేసి అది కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఉసిరికాయ ముక్కలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పెద్ద ఉసిరికాయ అయితే ఒకటి సరిపోతుంది. ఉసిరికాయలు చిన్నవి అయితే 2 తీసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం కదా. తర్వాత పుదీనా కూడా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఇదంతా కూడా మనము మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి వడపోసుకునే పని కూడా ఉండదు, ఇలాగే తాగేయచ్చు. తర్వాత అందులోనే మనము సబ్జా గింజలు నానపెట్టుకుని ఉంచుకున్నాం కదా, అవి కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత అందులో మనకి ఇష్టమైతే ఇలా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఈ జ్యూస్ అనేది మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. లివర్ని శుభ్రం చేయడానికి కూడా ఈ జ్యూస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది చాలా కమ్మగా తాగడానికి చాలా బాగుంటుంది. ఇంకా రెండవ జ్యూస్ చూద్దామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ సమ్మర్లో మనకు బాగా దొరికే పుచ్చకాయలు ఉంటాయి కదండి, ఆ పుచ్చకాయను ఒక దాన్ని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గింజలు ఏమైనా ఉంటే తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. మిరియాలు కూడా ఒక 4-5 తీసుకొని కచ్చపచ్చగా దంచి మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. తర్వాత పటిక బెల్లం వేసుకోవచ్చు, లేదంటే బెల్లం కూడా వాడవచ్చు, లేదంటే పంచదార కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పంచదార వాడానండి. తర్వాత ఇదంతా కూడా మనం బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము నానబెట్టిన సబ్జా గింజలు ఉన్నాయి కదండి, అవి కూడా ఒక స్పూను ఇందులో కలుపుకోవాలి. తర్వాత ఇలా గ్లాస్లో కానీ బాటిల్లో కానీ మనకు నచ్చినట్లుగా ఎలా అయినా సరే మనం పోసుకొని తాగేసేయచ్చు. ఇందులో మనకు నచ్చినట్లయితే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఈ జ్యూస్ అనేది మనకి శరీరానికి చాలా బాగా చలువ చేస్తుంది. చాలా ఈజీగా కూడా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. ఇంకా మూడవ జ్యూస్ ఏంటంటే, ఒక పెద్ద బీట్రూట్ తీసుకొని శుభ్రంగా కడిగి దానిపైన ఉన్నటువంటి పొట్టు తీసేసి ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అలాగే ఒక క్యారెట్ కూడా పైన ఉన్నటువంటి చెక్కు అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఉసిరికాయ ముక్కలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత మనకు నచ్చినట్లయితే యాపిల్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ నేను యాపిల్ వేయలేదండి, మీకు నచ్చినట్లయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదంతా కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం సేపు ఎక్కువసేపు ఇది మిక్సీ పెట్టుకుంటే మనకి ఇలా మెత్తని జ్యూస్ లాగా రెడీ అవుతుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు మనము దీన్ని కూడా ఇలా ఒక బాటిల్లో కానీ లేదంటే ఇలా గ్లాస్లో కానీ మనం తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అందులో కూడా మనకు నచ్చినట్లయితే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. తర్వాత అందులో కూడా ఒక స్పూను సబ్జా గింజలు వేసుకుంటే మనకి జ్యూస్ రెడీ అయిపోతుంది. ఏబీసీ జ్యూస్ అండి ఇది కూడా. ఆమ్లా, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ అన్నమాట. ఇలా తయారు చేసుకున్నటువంటి జ్యూస్లు అనేవి మనకి సమ్మర్లో చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయండి. అంతేకాకుండా మనం తయారు చేసుకున్నటువంటి బీట్రూట్ జ్యూస్ అనేది మనకి అందానికి, ఆరోగ్యానికి, చర్మానికి చాలా బాగా మేలు చేస్తుందన్నమాట. ఈ జ్యూస్లు అనేవి మనం ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ ఖర్చుతోనే ఈ సమ్మర్లో తయారు చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో దొరికే పదార్థాలతోటే మనము ఈ సమ్మర్లో చల్లచల్లగా ఇలాంటి జ్యూస్లన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.